ఈ రోజు మన వీడియో వచ్చి పాలిటీకి సంబంధించి షార్ట్ నోట్స్ ఎలా మేక్ చేసుకోవాలనే అంశం గురించే. ఈ షార్ట్ నోట్స్ రాసేటప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే, మనం చదివిన పుస్తకంలో ఏదైతే ఉందో దాంట్లో ఉన్నది ఉన్నట్లుగా మరో నోట్బుక్ లో మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకుంటాం. అసలు ఈ తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా వివరించుకుందాం. ఇలా మన షార్ట్ నోట్స్ లాగా కాకుండా పెద్దదిగా అవడానికి అసలు కారణం ఏంటంటే, మనకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఏ ఏరియా నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, ఎక్కడ ట్రిగ్గర్ చేసి చదవాలి, ఎక్కడ వదిలేయాలి అనే అంశాల గురించి మనకు తెలియకపోవడమే. దీనివల్ల ప్రతి అంశం మనకు ఇంపార్టెంట్ అనిపించి యాజ్ ఇట్ ఈస్ గా పుస్తకంలో ఉన్నదాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటామని మీరు గుర్తుంచుకోండి. ఈ షార్ట్ నోట్ మేక్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని ఒకసారి అనలైజ్ చేసినట్లయితే మనం ఎక్కడ స్ట్రెస్ చేసి నోట్స్ రాసుకోవాలి, ఎక్కడ వదిలేయాలి అనేది 100% క్లారిటీ మనకు వస్తుందన్నమాట. ఈ రోజు నేను ప్రాథమిక హక్కులకు సంబంధించి షార్ట్ నోట్స్ ఎలా మేక్ చేసుకోవాలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ ప్రాథమిక హక్కులు అనేది పాలిటీకి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఎక్కువ ప్రశ్నలు ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అది కాకుండా ప్రాథమిక హక్కులు అనే అంశం ఏ పుస్తకంలో చూసినా 30 నుంచి 50 పేజీల మధ్యలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా షార్ట్ నోట్ మేక్ చేసుకోవాలో, షార్ట్ నోట్స్ మేక్ చేసేటప్పుడు నా పద్ధతి ఎలా ఉంటుందో నా పీడిఎఫ్ ని మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నా షార్ట్ నోట్స్ మీ షార్ట్ నోట్స్ ఒకటే కాకపోవచ్చు. అది పూర్తిగా మన నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుందని మీరు గమనించండి. ఒకరికి కష్టంగా అనిపించిన టాపిక్ మరొకరికి ఈజీగా అనిపించవచ్చు. ఇంకొకరికి ఈజీగా ఉన్నది వేరే వాళ్ళకు కష్టంగా కూడా ఉండొచ్చు కదా. కానీ నేను ఇక్కడ ఈ షార్ట్ నోట్స్ మేక్ చేసేటప్పుడు ఎక్కడ స్ట్రెస్ చేసి చదవాలి అనేది దృష్టిలో పెట్టుకుని ఒక సామాన్య అభ్యర్థికి సైతం సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ షార్ట్ నోట్ మేక్ చేశానని మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ నా షార్ట్ నోట్స్ చూడండి. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ 30-40 పేజీలు ఉన్న ఒక 3-4 పేజెస్ కి తీసుకురావడం జరిగిందన్నమాట. అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది కేవలం ఒక 70% సమాచారం మాత్రమే. ఈ ఆర్టికల్స్, రాజ్యాంగ సవరణ లాంటి బేసిక్ స్టాటిక్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి. ఈ 70% సమాచారాన్ని మీరు ఎన్ని రోజుల్లో మైండ్ లో ఫిక్స్ చేసుకుంటారో చెక్ చేసుకోండి. బైహార్ట్ చేస్తారో లేక పదే పదే చదివి మీ మైండ్ లో పెట్టుకుంటారో, కానీ నిద్రలో లేపి అడిగినా సరే టక్కుని చెప్పేలా మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఆ తర్వాత మిగతా 30% ఉంది కదా, ఈ కేస్ లాస్ కి సంబంధించి, ఈ సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఈ ఆర్టికల్స్ కి ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను విత్ పీడిఎఫ్ తో సహా. ఎప్పుడైతే మన ఎకాడమీకి సంబంధించిన సిలబస్ కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత మీరు అడిగిన సబ్జెక్టుల గురించి కూడా నేను షార్ట్ నోట్స్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎకాడమీని ఎంత స్పష్టంగా చెప్పుకుంటున్నామో అలాగే ఏపీ హిస్టరీ కానీ పాలిటీ గురించి కానీ అదే స్థాయిలో మీకు సులువుగా అర్థమయ్యేలా చెప్పగలననే నమ్మకం నాకుంది. కానీ ప్రజెంట్ ఒక లక్ష్యంతో స్టార్ట్ చేసాం కదా మనం. ఆ లక్ష్యం పూర్తయ్యాక మిగతా సబ్జెక్టుల గురించి ప్లాన్ చేద్దాం అనేది నా ఆలోచన. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా ఎకానమీ మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కదా, మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ని తర్వాత చెప్పుకుందాం. ముందు ప్రిలిమ్స్కి సంబంధించిన ఏమైనా ఉంటే మీరు కవర్ చేయండి అని మీరు చెప్పగలిగితే నేను అలాగే మాడిఫై అవుతాను. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎకానమీకి సంబంధించి కొంచెం పెండింగ్ పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. కాబట్టి ముందుగా ఈ బేసిక్స్ 70% ఆర్టికల్స్, సవరణలు, నోట్స్ మీద మీకు స్పష్టమైన క్లారిటీ తెచ్చుకోండి. మీకు అర్థమై క్లారిటీ వచ్చాక కింద కామెంట్ సెషన్లో క్లియర్ అని మెన్షన్ చేయండి. ఎంతమందికి క్లారిటీ వచ్చిందో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ కేస్ లాస్ని ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలో చూపిస్తూ నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ షార్ట్ నోట్స్ మీ ముందు పెడుతున్నానంటే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా నా మైండ్లో ఉంది కాబట్టి నాకు ఇది షార్ట్ నోట్ అయింది. మీకు ఎప్పుడైతే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మీ మైండ్లో ఉంటుందో మీకు కూడా ఇది అప్పుడు షార్ట్ నోట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకైతే ఇది షార్ట్ నోట్స్ కాదు, ఎందుకంటే మీకు ఒక చిత్తు పేపర్ లాగా మాత్రమే కనబడుతుంది. ఏంది ఇలా ఉంది ఇది అనేది. ఈ పీడిఎఫ్ నేను మన వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని దాన్ని చదివే ప్రయత్నం చేయండి. దాన్ని చదివి మీరు 1 రోజులో కానీ 2 రోజుల్లో కానీ చదవడం కంప్లీట్ అయింది, మేము దీని మీద క్లియర్గా ఉన్నాం ఈ పాయింట్స్ మీద అని మీరు కానీ చెప్పగలిగితే నాకు కామెంట్స్ రూపంలో నేను ఫర్దర్గా ఈ పీడిఎఫ్ని చూపించి దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో ఒకటి చేస్తానన్నమాట. దీన్ని మీరు యూజ్ చేసుకోండి. ఈ షార్ట్ నోట్ అనేది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేస్తే మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమవుతుంది, నేను ఎలా చేయాలో కూడా నాకు తెలుస్తుంది అన్నమాట. మీ ఉద్దేశం ఏమున్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. దీన్ని ఉపయోగించుకోండి. మన ఛానల్లో ఎకానమీకి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ ఉన్నాయని తెలుసు కదా, ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.